2 సీట్ల కోసం పట్టుబడుతోంది కమలం పార్టీ. నాయకుడు లేని సీటు కూడా తమ కోటాలో ఇవ్వాల్సిందే అంటోంది. మరో చోట బాబాయ్ అబ్బాయి మధ్య పొత్తు చిచ్చు పెట్టేలా ఉంది. ఇందుకీ బీజేపీ కోరుకుంటున్న ఆ 2 నియోజకవర్గాలు ఏంటి? కడప గడపలో కమలం పార్టీ స్ట్రాటజీ ఏంటి? జమ్మలమడుగు ఓకే, బద్వేల్ సీటు కూడా మాకే. కడప సీట్ల కోసం బీజేపీ బెట్టు. కడప జిల్లాలో 2 సీట్లు ఇవ్వాల్సిందేనంటోంది బీజేపీ. ఫ్యాక్షన్ నియోజకవర్గం జమ్మలమడుగుని పొత్తులో కోరుకుంటోంది ఆ పార్టీ. దాంతో పాటు ఎస్సీ రిజర్వ్డ్ బద్వేల్ నియోజకవర్గాన్ని కూడా ఇవ్వాలన్న మిత్రపక్షం ప్రతిపాదనతో బేజారవుతున్నారు కడప తమ్ముళ్లు. బలమైన నాయకుడున్న సీటును కోరుకుంటే ఓకే, కానీ జమ్మలమడుగుతో పాటు బద్వేల్ కోసం బీజేపీ పట్టుదలగా ఉండడం టీడీపీని ఇరకాటంలో పడేస్తోంది. బీజేపీ అడుగుతున్న 2 నియోజకవర్గాలు టీడీపీకి గతంలో గట్టి పట్టున్నవే. వచ్చే ఎన్నికల్లో ఈ 2 చోట్ల వైసీపీకి గట్టి పోటీ ఇస్తానన్న నమ్మకంతో ఉంది టీడీపీ. అయితే అనూహ్యంగా ఆ 2 సీట్లను బీజేపీ అడగడంతో ఎటూ తేల్చుకోలేక తర్చన భర్చన పడుతోందట టీడీపీ అధిష్టానం. కడప జిల్లాలో బీజేపీ 2 సీట్లు అడుగుతుందని టీడీపీ ఊహించలేదు. వైసీపీ అధినేత సొంత జిల్లాలో ఈసారి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్న టీడీపీ మిత్రపక్షం ప్రతిపాదనకు వెంటనే ఓకే చెప్పలేకపోతోంది. అదే సమయంలో కుదరదనే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇప్పటికే జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాల నేతల్ని పిలిపించి వారికి నచ్చజెప్పే ప్రయత్నాల్లో ఉన్నారట చంద్రబాబు. దేవగుడి ఆదినారాయణ రెడ్డి కోసం జమ్మలమడుగు అడుగుతున్నారనుకున్న బద్వేల్ సీటుపై బీజేపీ ఎందుకు గురిపెట్టిందన్నదే తమ్ముళ్లకు అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న విజయమ్మ, ఆమె కుమారుడు రితీష్ రెడ్డి ఇక్కడ రోషన్ అని అభ్యర్థిగా నిర్ణయించారు. అధినేత సానుకూలంగా స్పందించడంతో నియోజకవర్గంలో ఇప్పటికే రోషన్న ప్రచారం కూడా చేస్తున్నారు. అనూహ్యంగా బీజేపీ పొత్తులో బద్వేల్ సీటు కోరడంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది టీడీపీ నాయకత్వం. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు రోషన్న. ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీ ఈ సీటుపై కన్నేయడంతో బద్వేల్ నియోజకవర్గ నేతలు అధినేతని కలిసినా ఎలాంటి భరోసా దొరకలేదంటున్నారు. పొత్తులో బీజేపీకే బద్వేల్ సీటు కేటాయించే ఆలోచనలో ఉన్నామని చెప్పేశారట టీడీపీ అధినేత. దీనిపై చర్చించేందుకు ఏమీ లేదని చంద్రబాబు చెప్పడంతో బద్వేల్ నేతలకు దిక్కు తోచడం లేదు. బీజేపీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందో మీరే నిర్ణయించండని బద్వేల్ టీడీపీ నేతలకు అధినేత ఓ ఆప్షన్ అయితే ఇచ్చినట్లు సమాచారం. దీంతో రోషన్నకే బీజేపీ కండువా కప్పి ఎన్నికల బరిలో దించాలనే ఆలోచనలో టీడీపీ నేతలున్నట్లు చెబుతున్నారు. బద్వేల్ పరిస్థితి ఇలా ఉంటే దేవగుడి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతోంది జమ్మలమడుగు ఎపిసోడ్. ఎందుకంటే అక్కడ బాబాయి అబ్బాయిల మధ్య టికెట్ ఫైట్ జరుగుతోంది. టీడీపీ ఇన్ఛార్జిగా భూపేష్ రెడ్డి ఉంటే బీజేపీలో ఉన్న ఆయన బాబాయ్ ఆదినారాయణ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. జమ్మలమడుగులో గట్టి పట్టున్న దేవగుడి కుటుంబం నుంచే ఇద్దరూ సీటుపై గురిపెట్టారు. ఎన్నికల బరిలో ఉంటానని కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. దీంతో ఆయన కోసం జమ్మలమడుగు సీటు అడుగుతోంది బీజేపీ. ఆదినారాయణ రెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నా దేవగుడి వర్గమంతా ఏకతాటిపై సహకరిస్తారా లేదా అన్నదే ప్రశ్న. బాబాయి అబ్బాయి మధ్య ఎటూ తేల్చుకోలేక నలిగిపోతోంది దేవగుడి వర్గం. జమ్మలమడుగు సీటు విషయంలో కుటుంబంలో వివాదాలు తలెత్తకుండా తెలివిగా వ్యవహరిస్తున్నారు ఆదినారాయణ రెడ్డి. ఆ సీటు సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డికి ఇవ్వాలని, తనకు మరో చోట టికెట్ ఇవ్వాలని 2 పార్టీల అధిష్టానాల ముందు ప్రతిపాదన పెట్టారట మాజీ మంత్రి. దీంతో ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారా లేదంటే జమ్మలమడుగు నుంచే పోటీకి దిగుతారా అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. భూపేష్ రెడ్డికి కాకుండా ఆదినారాయణ రెడ్డికి సీటు ఇస్తారన్న ప్రతిపాదనపై జమ్మలమడుగులో దేవగుడి వర్గం కూడా పెదవి విరుస్తోందట. ఎట్టి పరిస్థితుల్లో సీటు తనకేనంటున్న భూపేష్ రెడ్డి మద్దతుదారులతో ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించడంతో బాబాయ్ అబ్బాయిల ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో అర్థం కావడం లేదు. మొత్తం మీద బీజేపీ 2 నియోజకవర్గాలపై కన్నేయడంతో కడప తమ్ముళ్లైతే అసహనంతోనే ఉన్నారు.